భారత్ చేజింగ్లో ప్రారంభంలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అవుట్ అవడంతో ప్రెజర్ పెరిగింది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే సంజూ శాంసన్ తన కెరియర్లోనే బెస్ట్ మరియు మోస్ట్ మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రారంభంలో అగ్రెసివ్గా ఆడి తరువాత పరిస్థితికి తగ్గట్టు గేర్లు మార్చి స్ట్రైక్ రొటేట్ చేస్తూ గ్యాపులు ఫైండ్ చేస్తూ ఇన్నింగ్స్ను కంట్రోల్ చేశాడు. అతడి టెంపరమెంట్ అసాధారణం. ఎక్కడా లూజ్ షాట్ ఆడకుండా 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. నిన్నటిదాకా మాటలన్న ప్రతి ఒక్కళ్ల నోరూ ముగించాడు. ఇక తన కెరియర్ అయిపోతుంది అన్న సమయంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటమంటే అది మామూలు విషయం కాదు. అతని ఇన్నింగ్స్తో పాటు నిన్న మ్యాచ్లో ఏమేం జరిగాయో ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. హాయ్, వెల్కమ్ టు స్క్రోల్ విత్ మాగా. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టీమిండియా టీ20 వరల్డ్ కప్లో వరుసగా మూడోసారి సెమీఫైనల్కు చేరుకోవడం నిజంగా గర్వకారణం. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్పై సాధించిన ఈ అద్భుత విజయం మరింత స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే 2016లో జరిగిన చేదు జ్ఞాపకాలకు ఇది పర్ఫెక్ట్ రివెంజ్లా అనిపించింది. ఈ మ్యాచ్లో ముందుగా వెస్టిండీస్ 195 పరుగుల భారీ స్కోర్ చేయడంతో ఒక దశలో మన ఫ్యాన్స్ అందరికీ టెన్షన్ మొదలైంది. పవర్ ప్లేలో మన బౌలర్లు వికెట్ తీసుకోలేకపోయారు. ఫీల్డింగ్లో కొన్ని క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ చేసిన మిస్టేక్స్ ఖరీదైనవిగా మారాయి. రాస్టన్ చేజ్ వేగంగా 40 పరుగులు చేయగా షాయ్ హోప్ స్ట్రగుల్ అయ్యాడు. అయితే మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి బ్రేక్ ఇచ్చి హోప్ వికెట్ తీసుకోవడం టర్నింగ్ పాయింట్ అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొంత డిఫెన్సివ్ టాక్టిక్స్ తీసుకున్నప్పటికీ సరైన టైంలో జస్ప్రీత్ బుమ్రాను బౌలింగ్కు తీసుకురావడం మ్యాచ్ను మార్చేసింది. బుమ్రా ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు తీసి వెస్టిండీస్ మొమెంటంను పూర్తిగా బ్రేక్ చేశాడు. అయినప్పటికీ చివరి 5 ఓవర్లలో పొవెల్ మరియు హోల్డర్ దాడితో స్కోర్ 195కు చేరింది. చేజింగ్లో ప్రారంభంలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అవుట్ అవడంతో ప్రెషర్ పెరిగింది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎందుకంటే సంజూ శాంసన్ తన కెరియర్లోనే బెస్ట్ మరియు మోస్ట్ మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రారంభంలో అగ్రెసివ్గా ఆడి తరువాత పరిస్థితికి తగ్గట్టు గేర్లు మార్చి స్ట్రైక్ రొటేట్ చేస్తూ గ్యాపులు ఫైండ్ చేస్తూ ఇన్నింగ్స్ను కంట్రోల్ చేశాడు. అతని టెంపర్మెంట్ అసాధారణం. ఎక్కడా లోస్ షాట్ ఆడకుండా 50 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 12 బౌండరీలు, 4 సిక్సర్లు ఉండటం అతను ఎంత క్లాస్గా బ్యాటింగ్ చేశాడో చూపిస్తుంది. సూర్యకుమార్తో 58 పరుగుల పార్ట్నర్షిప్లో అతనే లీడ్ తీసుకోగా తర్వాత తిలక్ వర్మ 27 పరుగుల విలువైన క్యామియోతో సపోర్టిచ్చాడు. చివర్లో శివం దూబే 2 కీలక బౌండరీలు కొట్టి ఈక్వేషన్ను సింపుల్ చేశాడు. లాస్ట్ ఓవర్లో 7 పరుగులు అవసరమైనప్పుడు సంజూ ఒక 6, ఒక 4తో మ్యాచ్ను ఫినిష్ చేయడం అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ ఇన్నింగ్స్ చాలా మందికి విరాట్ కోహ్లీ చేజింగ్ మాస్టర్ రోజులను గుర్తుచేసింది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ చేజిల్లో కోహ్లీ చేసిన 82 పరుగుల రికార్డును సంజూ బ్రేక్ చేయడం ఈ మ్యాచ్ను హిస్టారిక్గా మార్చింది. మొత్తం మ్యాచ్ చూస్తే 2 జట్లు ఒత్తిడిలో మిస్టేక్స్ చేసినప్పటికీ తేడా ఒక్కటే, అది సంజూ శాంసన్ టెంపర్మెంట్ మరియు ఫినిషింగ్ ఎబిలిటీ. టాస్ గెలవడం మరియు రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ మనకు ప్లస్ అయినా కూడా 195 వంటి భారీ టార్గెట్ను హై ప్రెషర్ సెమీఫైనల్ రేస్ మ్యాచ్లో చేస్ చేయడం చిన్న విషయం కాదు. ఈ విజయంతో మన టీమిండియా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది మరియు తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడబోతోంది. మొత్తానికిది కేవలం ఒక విజయం కాదు, ఇదొక రివెంజ్ స్టోరీ, ఒక కెరియర్ డిఫైనింగ్ ఇన్నింగ్స్, ఒక టీమ్ ఎఫర్ట్ మరియు ముఖ్యంగా సంజూ శాంసన్ క్లాస్ మరియు క్యాలిక్యులేషన్కు నిదర్శనం అని చెప్పాలి.